స్వాప్డ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఈ స్కై డామినేషన్ వాళ్ళు కూడా యాడ్ అవడంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇన్ డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. మూవీ ఎలా అనిపించింది అంటే స్టోరీ వైజ్ రొటీన్ గానే అనిపించింది, కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, ఆ విజువల్స్ వల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీ అనట్లేదు, కానీ హ్యాపీగా చూడొచ్చు. మనం రెగ్యులర్ గా చూసే బాడీ స్వాప్ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. స్టోరీలో పెద్దగా కొత్తగా ఏం లేకపోయినా సరే, ఒకరి కష్టాలు మరొకరు అర్థం చేసుకోవడం అనే పాయింట్ చుట్టూ రాసుకున్న స్టోరీ ఒక ఎమోషనల్ జర్నీ. నిజంగా యాక్షన్ సీన్స్ అండ్ లైట్ కామెడీ ఒక అడ్వాంటేజ్ లో అనిపించింది. ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్, అందులో ఒక చిన్న అనిమల్ ఇవి అనే ఒక పెద్ద పక్షి ఉంటాయి. ఈ రెండింటికి అసలు పడదు, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేస్తూ ఉంటాయి. సీన్ కట్ చేస్తే ఒక రోజు అనుకోకుండా ఒక మ్యూజికల్ ప్లాంట్ వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. సో ఆలీ బాడీలోకి ఇవి బాడీలోకి అవి వెళ్ళిపోతారు. సో మళ్ళీ పాత బాడీస్ లోకి రావాలంటే ఒక పెద్ద సాహసయాత్ర చేయాలి. ఈ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్న అడ్డంకులు ఏంటి, వైర్ వోల్ఫ్ అనే ఒక విలన్ క్యారెక్టర్ నుంచి తమ అడవిని ఎలా వీళ్ళు కాపాడుకున్నారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ అయితే ఈ మూవీలో యానిమేషన్ అండ్ విజువల్స్ గురించి స్కై డామినేషన్ వాళ్ళు అసలు తగ్గలేదు. ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఆ యాక్షన్ సీన్స్, ఆ అడవిలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అండ్ క్రేజీ సౌండ్ ఎఫెక్ట్స్ మీకు ఒక పర్ఫెక్ట్ సినిమాటిక్ ఫీల్ అయితే ఇస్తుంది. పెద్దగా ట్విస్ట్లు ఏం లేవు, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే గెస్ చేయొచ్చు నిజంగా. సో సెకండ్ హాఫ్ లో కొంచెం మూవీ స్లో అయిన ఫీలింగ్ అనిపించింది. ఫైనల్ గా చెప్పాలంటే స్టోరీ వైజ్ కొత్తగా ఏం ట్రై చేయలేదు, బట్ బాగుంది. విజువల్ అండ్ ఎమోషనల్ ఒక కామెడీ అడ్వెంచర్ ఇది. సో హ్యాపీగా చూడొచ్చు. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్.